నా పేరు బంగారు ప్రకాష్ అండి. ఉంది సార్. ఏంటి నాకు ఒక ఓటు ఉందండి. ఆ ఒక ఓటు ఒక ఎమ్మెల్యేకి ఒకటి, ఒకటి ఎంపీకి ఒకటి. మొత్తం శెట్టి శ్రీనివాసరావు గారు అండి. గంట అవంతి ఈజ్ బెస్ట్ అండి. ఆయన పని తీరే కాదు, వాటర్ దగ్గరకే కాదు, జనాలకే కాదు, అనేకమై ప్రతి ఒక్క మనిషి దగ్గర సమస్య ఉందంటే అవంతి వస్తాడు అక్కడికి. మా ఏరియాలోనూ ఏదన్నా వచ్చి ఇలా పలానా సమస్య ఉందనంటే ఒక పెళ్లికే కాదు, ఒక గుడికే కాదు, ఒక బడికే కాదు, ఏ కార్యక్రమం అన్నా సరే, ఒక సంబరానికే కాదు, ఆయన అభివృద్ధిలో కూడాను ఈరోజు ఇళ్ళు మధురవాడ, టైలర్స్ కాలనీ, శ్యామ్ నగరు, ప్రియదర్శిని కాలనీ, గణేష్ నగరు, మధురవాడ, చంద్రంపాలెం, లక్ష్మణపాలెం, ఈ గ్రామాల్లో అన్నిటికీ ఆయన అంటే తెలియని మనిషి లేరు. ఓ చిన్న పిల్లని అడిగినా గారే, ఎవరిని అడిగినా సరే ఆయన అవంతి గారు అని తక్కువని చెప్తారు. ఈసారి పక్కాగా 100% ఆయనే గెలుస్తాడనేది ప్రజల తాలూకా విశ్వాసం కంపల్సరిగానండి. ఎందుకంటే అలాంటి వ్యక్తులు, మంచి వ్యక్తులు అంటే సర్వీస్ చేసేవాళ్ళు. ఆయన ఒక మాస్టరు, ఒక సంఘ సంస్కర్త, ఒక ఉన్నత భావాలతోనూ ఉన్న వ్యక్తి. ఎందుకంటే ఆయన కరప్షన్ లేదు. నేను ఎవరికి ఏ నాయకుడు కూడాను ఎవరిని కరప్షన్ అంటే ఆయన దగ్గరికి దరిదాపుల్లో కూడా రానియడు. ఆయన మీద మంచి వాళ్ళ పాపే కాదు, ఎంపీ గారు బొత్స ఝాన్సీ గారు మంచి సీనియర్. మొత్తం మీద ఆవిడ బొత్స సత్యనారాయణ గారి భార్య. అందులోనూ ఆవిడ చాలా తెలివిగలది, చదువుకున్నది, మళ్ళీ ఉత్తరాంధ్ర ఆడపడుచు. ఆవిడికి ఎక్కడ తిరుగులేదు. ఎందుకంటే ఆవిడ అది అయితే ఒక ఏది చేసినా సరే ఆవిడలోనూ ఒక ఇది కంపల్సరిగా గెలుపుకి ఎక్స్పీరియన్స్ 100% అంటే విశాఖ వాసులు ఎవరిని నమ్మరు అంత బేగాను. నమ్మితే అసలు వదలరు. ఎందుకంటే అలాగే మొత్తం శెట్టి శ్రీనివాసరావు గారిని కూడాను అలాగే చేశారు. కాబట్టి ఆయన కాలేజీ పరంగా కాదు, ఒక వృత్తిపరంగా కాదు, ఒక గౌరవం కాదు, ఒక చిన్న పిల్లోడు కానీ, ఒక మహిళ కాదు, ఒక ముసలే కాదు, ఒక ఎవరన్నా అవ్వ కానీ, తాత కానీ ఎవరొచ్చినా సరే చాలా అమేకమయ్యి ఆప్యాయతతోనూ చాలా మాట్లాడతాడు. ఆయన కార్యకర్తలను కూడాను చాలా చక్కగా చూసుకుంటాడు.